ఆలోచన విధానం. ఒక విశ్లేషణ. లాభాలు మెరిట్స్, నష్టాలు బై అతిగా ఆలోచించటం. డిమెరిట్స్ సమస్య పరిష్కారం, చిక్కుముడులను విప్పడానికి ఉపయోగపడుతుంది. మానసిక ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్కు దారితీస్తుంది. సరైన నిర్ణయాలు లాభనష్టాలను బేరీజు వేసి మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు. నిర్ణయాలు తీసుకోలేకపోవడం, గందరగోళం వల్ల పనులు వాయిదా పడతాయి. సృజనాత్మకత కొత్త ఆవిష్కరణలకు, ఆలోచనలకు పునాది. సమయం వృధా, ఆచరణ లేకుండా కేవలం ఆలోచనలకే పరిమితమవ్వడం. లక్ష్య సాధన భవిష్యత్తుకు సరైన ప్రణాళికలు వేసుకోవచ్చు. శారీరక సమస్యలు, నిద్రలేమి, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. స్వీయ అవగాహన మన బలాలు, బలహీనతలు తెలుస్తాయి. వర్తమానాన్ని కోల్పోవడం, ప్రస్తుత క్షణంలో జీవించలేకపోవడం. ముఖ్య గమనిక. మీరు చెప్పినట్లు ఆలోచన అనేది ఒక ఆయుధం లాంటిది. దాన్ని పరిమితిలో ఉంచి సరైన దిశలో వాడినంత కాలం అది మన ఎదుగుదలకు తోడ్పడుతుంది. కానీ అదే ఆలోచన మనల్ని నియంత్రించడం మొదలు పెడితే అది మన పురోగతిని అడ్డుకుంటుంది. ఆలోచన ఆలోచనగానే మిగిలిపోకూడదు. అది ఆచరణకు తొలి అడుగు కావాలి. మీ వ్యాసం ఈ నిజాన్ని చాలా చక్కగా ప్రతిబింబించింది.